నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వర్షాలు వరదలపై కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే కారణమని భావిస్తున్న ఆయన ఆపరేషన్ హైడ్రాపై ఫోకస్ పెట్టారు. హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని హెచ్చరించారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కాగా తెలంగాణలో ఆపరేషన్ హైడ్రా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు, కాలువ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా భవంతులను సైతం నేలమట్టం చేస్తున్నారు. దీంతో హైడ్రా ఆపరేషన్ తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా చట్టాలను తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారు సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ హైడ్రా కావాలంటూ ఇప్పటికే పలువురు నుంచి ప్రతిపాదనలు వినిపించాయి. వాగులు, వంకలు ఆక్రమణలకు గురై భారీ వర్షాలు కురిసినప్పుడు ఆయా పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తుండటంతో ఆపరేషన్ హైడ్రాను రాష్ట్రంలోనూ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు, వరదలు తగ్గిన తర్వాత ఆపరేషన్ హైడ్రాను తెరపైకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. 2,03,000 కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు, ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్, జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి, అనాథులైపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం. చాలా ఫర్మ్ గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది. చాలా క్లియర్ గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి. వినాయక మండపాలలో 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయక ప్రతిమలను తిరుపతి నగర ప్రజలందరి సహకారంతో వినాయక నిమజ్జనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. తిరుపతి వినాయక సాగర్లో నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో వినాయక ప్రతిమలు సాగర్కి చేరుకున్నాయి. ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా అగ్నిమాపక వాహనం, గజీతగాళ్లు, విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసి సాగర్ వద్ద జరుగుతున్న నిమజ్జనానికి సహకరించేలా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వినాయక సాగర్ మొత్తం జై గణేశ, జై జై గణేశ అంటూ భక్తి శ్రద్ధలతో వినాయకుడిని నిమజ్జనం చేశారు. వినాయకుడి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇది కమిటీ వారు రామన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 1 నెలకు పైగా కష్టపడి చాలా నిబద్ధతతో ఈరోజు కార్యక్రమానికి ఏర్పాటు చేయడం, ముఖ్యంగా కమిషనరు, కలెక్టరు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడాను ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ మనకు నిమజ్జనం, హైదరాబాద్ ఒక చరిత్ర, బాంబే తర్వాత, కానీ తిరుపతిలో కూడా ఇంత పద్ధతిగా ఇంత ఎత్తున భార్యలు చేయడం నిజంగా ఈరోజు కమిటీని అభినందిస్తూ తగు రీతిలో ఆదేశాలు ఇవ్వడం కారణంగా వినాయక సాగర్లో మౌలిక సదుపాయాలు, సామూహిక నిమజ్జన మహోత్సవానికి అవసరమైనటువంటి తెప్పల యొక్క నిర్మాణం కావచ్చు, తాగునీటి సౌకర్యం కావచ్చు, బ్యారికేడ్ల నిర్మాణం కావచ్చు, భారీ లైటింగ్ కావచ్చు, క్రేన్ల యొక్క ఏర్పాటు కావచ్చు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కావచ్చు, ఈ రకమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి క్రమంలో ఇవాళ మీరు చూస్తున్నటువంటి సామూహిక నిమజ్జన మహోత్సవానికి తరలి వస్తున్నటువంటి గణనాథుని 3 రోజుల పాటు పూజాధికారులు అందించి ఒక క్రమ పద్ధతిలో వినాయక సాగర్లో నిమజ్జనం పూర్తి చేసుకునేందుకు వేడుకగా అంగరంగ వైభవంగా వస్తున్న వీళ్ళందరూ కూడా మేము ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద వచ్చి హారతులు అందుకున్న తర్వాత వేడుకగా వినాయక సాగర్కి వెళ్తున్నారు. వర్షాల కారణంగా భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. దీంతో భక్తులు సంతృప్తికర దర్శనం చేసుకుంటున్నారు.
ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా దివ్యమంగళ క్షేత్రమైన తిరుమలకు వస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లో వేచి ఉండి మరీ దర్శించుకుంటూ ఉంటారు. గంటల తరబడి గోవిందనామ స్మరణలతో గోవింద గోవింద అంటూ స్వామివారిని స్మరించుకుంటూ దర్శనం చేసుకుంటారు. అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద కారణంగా ఎక్కడ భక్తులు అక్కడే ఆగిపోవడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రాక కాస్త బ్రేక్ పడింది. దీంతో గంటలోనే స్వామివారిని దర్శించుకుని భక్తులు సంతృప్తికరంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ. అంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇప్పుడు మామూలుగా నార్మల్ దర్శనంకి వెళ్ళినామండి, ఫ్రీ దర్శనంకి 3-4 అవర్స్లో దర్శనం అయింది. లాస్ట్ గవర్నమెంట్ కంటే కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా ఏమంటారు వినాయక చవితి సందర్భాన్ని భక్తులు తక్కువ ఉన్నారు. మంచిగా దర్శనం అయిందండి, చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు కూడా మంచిగా చేసినారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా మంచిగా చేసింది. మేము 5 గంటలకు లోపలికి వెళ్ళాము, 7:30-8 గంటల బయట వచ్చేసాము. 2 గంటలు పడుతుంది సమయము. వినాయక చవితి సందర్భంగా పెద్దగా రద్దీ ఏం లేదండి. ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తున్నారు జనము. మేము దర్శనానికి నిన్న వచ్చినాం సార్. ఈరోజు పొద్దున 4కి ఇచ్చినారు టైమింగ్. పొద్దున 3:30 పోయి ఒక 5 o'clock వచ్చినాం సార్. 1.5 hour అయింది దర్శనానికి. ఇంకా ఇట్లా టైము 1.5 hourలో 1 hourలో ఇట్లా అయితే మాకు సార్ మనకి దర్శనానికి ఒక్కొక్కసారి జనం ఎక్కువ ఎక్కాసి లేట్ అవుతుంది. దానికి కొంతమంది చాలా మంది రిటర్న్ పోయేటట్టు పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంపికైన పోటుకూరి భాస్కర్, నగర అధ్యక్షులుగా ఎన్నికైన టిక్కీ రాయల్ను ఘనంగా సన్మానించారు. అనంతరం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని అన్నారు. అందులో సామాజిక పెన్షన్ల పంపిణీ మినహా 5 హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రధానంగా నిరుద్యోగ యువతకు అందించాల్సిన నిరుద్యోగ భృతి, రైతులకు రైతు భరోసా తదితర పథకాలు ఎప్పుడు అందిస్తారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తులసిరెడ్డి అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు 50 ఏళ్లకే సామాజిక పెన్షన్ అనే పథకాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం కూడా ప్రభుత్వంపై ఉందని, వెంటనే వీటిపైన దృష్టి సారించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వారిని నియమించినటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ తిరుమలారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరి అధ్యక్షతన రాబో రోజుల్లో అటు చిత్తూరు జిల్లాలో ఇటు చిత్తూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికీ ఫిలప్ చేసింది 10% పదవులు మాత్రమే. ఓన్లీ పీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, పీసీసీ జనరల్ సెక్రటరీస్, జిల్లా అధ్యక్షులు, నగరాధ్యక్షులే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే వినతులను నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 25 వినతులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించిన అదనపు కమిషనర్ సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన వినతుల్లో ముఖ్యంగా పెన్షన్ సమస్యలు, మురుగు కాలువలు శుభ్రం చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని, గృహాలు కావాలని తదితర సమస్యలు ప్రజల నుంచి వచ్చాయని తెలిపారు. అంటురోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అంటురోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో గత 5 రోజులుగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. సోమవారం విజయవాడ 15వ డివిజన్లోని రామలింగేశ్వర్ కట్ట, రంజిత్ భార్గవ్ రోడ్, గాంధీ కాలనీ, ఈనాడు కాలనీ, శివశంకర్ రోడ్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, విద్యుత్ పునరుద్ధరణ పనులతో పాటు అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లే కార్యక్రమం చేపట్టారు. పెద్ద పెద్ద యంత్రాల ద్వారా నీరు తొలగించే పనులు చేస్తున్నారు. కమిషనర్ స్వయంగా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకుని వాటిని కల్పిస్తున్నారు. వినాయక చవితి 3వ రోజులో భాగంగా తిరుపతిలోని వినాయక మండపాలలో భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి ఆయా మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేసి గణేశుని నిమజ్జనానికి వినాయకుని ప్రతిమలను తరలించారు. చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదటిగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారో అదే రోజు ఈ రోజున మరి ఆ రోజు ఏవైతే మొక్కుకొని దేవుణ్ణి ప్రార్థించుకున్నామో, కోరుకున్నామో అదేవిధంగా ఆ గణపతి దేవుడు మా మొక్కులు విని మా మొక్కులు తీర్చుకోవడానికి ఈరోజు మా కోరికలు నెరవేర్చినందుకు
ఈరోజు ఆయనకు మొక్కులు ఘనంగా తీర్చుకుంటూ రాష్ట్రమంతా నగరమంతా కూడా ఈ రోజున వినాయక చవితి సంబరాలు ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా కూడా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ రోజు ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ తిరుపతి నియోజకవర్గంలో నిరాహార దీక్షలు చేసి నిర్దోషిగా కడిగిన ముక్తంలాగా చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలని చెప్పి మొక్కులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కరెక్ట్గా సంవత్సరం తిరిగేపాటికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి నిరూపించుకోవడం భగవంతుని లీలగా మేము భావిస్తూ ఉన్నాం. మా నాయకుడు ప్రజల్లోనే ఉండి ప్రజల ద్వారానే ప్రజల్లోనే అరెస్ట్ అయ్యి ప్రజల ద్వారానే ప్రజల గుండానే దారి చూసుకొని జైలుకు పంపించడం జరిగింది ఈరోజు. అలాంటి రోజుల్లో అనేక కష్టాలు పడి మళ్ళా ప్రజల ముందరకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు మనం చూసాం విజయవాడలో. ఎలాంటి అంతకుముందు వైజాగ్లో చూసాం. ఏంటంటే బస్సులోనే నిద్రపోకుండా బస్సులోనే రాత్రి పగుళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అన్ని మెన్నంతా ఆల్ డిపార్ట్మెంట్స్ని పెట్టుకొని ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమున్నామని భరోసా ఇచ్చి ఆ భరోసా ఏదే విధంగా ఇచ్చారో ఈరోజు ప్రజలందరూ కూడా మా చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడిగా ప్రతి ఇంట్లో కూడా పూజిస్తున్నారు. కారణం ఏంటంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు కానీ భోజనాలు కానీ కాఫీలు కానీ టీలు కానీ చిన్నపిట్టలకు పాలు కానీ ప్రతి ఇంటికి డోర్ టు డోరు మా మినిస్టర్లు అదేవిధంగా మా లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు అక్కడనే వారం రోజులు అక్కడనే తిట్టేసి ఈరోజు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్దుత్ తుఫాన్ నుంచి అదేవిధంగా వరదల నుంచి కాపాడినారు. కలియుగా దేవుడు వినాయక స్వామి ఇంకా బలం ఇవ్వాలని అదేవిధంగా కూటానికి ఇంకా బలం ఇచ్చి మా నాయకుడిని ఇంకా ముందుకు పోవాలని చెప్పి ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. పండగ రావటము ఈరోజు దాని సందర్భంగా ఈరోజు అనేక కష్టాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా మా నాయకుడు ప్రజల్లోనే ఉండి ప్రజల ద్వారానే ప్రజల్లోనే అరెస్ట్ అయ్యి ప్రజల ద్వారానే ప్రజల గుండానే దారి చూసుకొని జైలుకు పంపించడం జరిగింది ఈరోజు. అలాంటి రోజుల్లో అనేక కష్టాలు పడి మళ్ళా ప్రజల ముందరకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు మనం చూసాం విజయవాడలో. ఎలాంటి అంతకుముందు వైజాగ్లో చూసాం. ప్రతి వీధిలో విగ్రహాలు పెట్టుకొని అత్యంత భక్తి పారవస్యంతో వాళ్ళు చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి వీధిలో అన్నదానం చేసుకుంటూ దానికి మమ్మల్ని పిలుస్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇంకా మంచిగా చేసుకోవాలని ఈ ఊరి ప్రజలందరికీ ఆ వినాయక స్వామి పూర్తిగా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుపతి నియోజకవర్గంలో బైరాగిపట్టణ ప్రాంతంలో ఈరోజు పెద్దలందరూ మహిళలు యువకులు అందరూ కూడా కలిసి వినాయక స్వామి పూజలు చేసుకుంటూ ఆంజనేయ స్వామి వినాయక స్వామి అలాగే పూజల తర్వాత అన్నదాన కార్యక్రమం పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు ఒక గణపతి వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఘనంగా పూజలు చేసుకుంటూ తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినాయకుని సేవకు పాత్రకు కృపలై ఉండాలనేసి మూడు రోజులు సందర్భంగా ఈరోజు అన్నదానాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నదానాలు జరగడం తెలుగు ప్రజలే కాకుండా ఈరోజు జాతి మొత్తం కూడా ఈరోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడానికి ఆయన యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకెళ్ళి ఈ విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినాయక స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని 15వ డివిజన్ అయినటువంటి బైరాపట్టిలో యూత్ అందరూ కలిసి చిట్టి అదేవిధంగా అతనికి సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరిపి ప్రజలకు అందరికీ ఇక్కడ ప్రసాదాలు పంపిణీ చేసి వాళ్ళ ఆశీస్సులు అందజేశారు అందరికీ. ప్రతి ఏడాది చేసేలాగా ఈ ఏడాది కూడా 3వ రోజు ఘనంగా అన్నదానం జరిగింది. ఈ అన్నదానంలో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ప్రజలంతా కూడా వచ్చి అన్నదానాన్ని జయప్రదం చేసి మీ వినాయకుడు ఆశీస్సులు పొందారు. కావున ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కూడా జరగాల, ప్రజలంతా కూడా చల్లగా ఉండాలని కూడా మా మూడకొండ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కూడా తెలియజేస్తూ ఈ రైల్వే స్టేషన్ దగ్గర RS2 VIP ఎంట్రన్స్
ఆటో స్టాండ్ యూనియన్ కార్యకర్తలు, లీడర్లు ఏటా 4,000 మంది నుంచి 5,000 మందికి 3వ రోజు బొమ్మ నిమజ్జనం రోజు అన్నదానం చేయడం ఏటా మామూలే. అదేవిధంగా ఈసారి 6,000 మంది నుంచి 7,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషదాయకం. భువన్ కుమార్ రెడ్డి విజయ డయాగ్నోస్టిక్స్ భవన యజమాని ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో ఇక ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఈ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నారో, ఇక్కడ హాస్పిటల్కి వచ్చే పేద ప్రజలందరికీ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ నినాదంతో ఈరోజు పేద ప్రజలందరికీ కూడా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. లక్ష్మీ గణపతి ఆలయం నందు ఎల్బీ నగర్ తిరుపతి 2 7వ తేదీ వినాయక చవితి ఘనంగా జరుపుకున్నాం. అదేవిధంగా ఆ రోజు సాయంత్రమే ఊరేగింపు జరిగింది. ఆ తర్వాత 3వ రోజు 500 మంది వరకు అన్నదానం చేయబడింది. దీనికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నాం. జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్క అర్జీదారులు సంతృప్తి పడేలా వారి సమస్యలను పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ పెంచల కిషోర్, ఎస్డీసీలు దేవేంద్రరెడ్డి, నరసింహులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు హాజరైన జిల్లా అధికారులు అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. తిరుచానూరు గ్రామం లెక్కదాఖల సర్వే నెంబర్ 464లో సుమారు 15 ఎకరాల ఇదిలా ఉండగా తిరుచానూరు గ్రామం లెక్కదాఖల సర్వే నెంబర్ 464లో సుమారు 15 ఎకరాల 50 సెంట్ల పట్టా భూమిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అటు పోలీసులు గాని ఇటు రెవెన్యూ యంత్రాంగం గాని పట్టించుకోవడం లేదని, గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని బాధితుడు మీడియా ముందు వాపోయారు. తిరుమల నంబి 1051వ అవతార మహోత్సవాలు సోమవారం తిరుమల శ్రీవారి ఆలయం దక్షిణ మాడవీధిలోని తిరుమల నంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. భగవంతుడి సేవే పరమావధిగా భావించి తిరుమల నంబి తన జీవితం మొత్తాన్ని శ్రీవారి కైంకర్యాలకే అంకితం చేశారని శ్రీవన్ సటగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి అన్నారు. ప్రముఖ వైష్ణవాచార్యులు తిరుమల నంబి 1051వ అవతార మహోత్సవం సోమవారం తిరుమలలోని దక్షిణ మాడవీధిలో గల తిరుమల నంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి రాజగోపాల్, ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రోగ్రాం అధికారి పురుషోత్తం, తిరుమల నంబి వంశీకులు తాతాచార్య కృష్ణమూర్తి, రంగనాథన్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ஸ்ரீமத் ராமாயணத்தினுடைய ரகசியார்த்தத்தை ஸ்ரீமத் ராமாயண ரகசிய விவரணம்னு ஒரு கிரந்தம் திருமலை நம்பிகள் பண்ணியிருக்காருன்னு தெரியுது. ஆனால் அந்த புஸ்தகமானது முக்தமாக இருக்கு, கிடைக்கலன்னு தெரிகிறது. யாருக்காவது தெரிஞ்சால் கிடைச்சால் சொல்லலாம். இந்த புஸ்தகமானது கிடைக்கல, லுப்தமாக இருக்குது அப்படின்னு தெரியுது. அந்த மாதிரி அந்த రహస్యార్థములెల్లాం ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సందేశాన్ని ఇవ్వటం కూడా మనందరికీ చాలా సంతోషకరం. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశం మనందరికీ తెలిసిందే. ఆ విలువలు, ఆ సాంప్రదాయాలు, ఆ వాల్యూ సిస్టమ్ అంటాం, అవన్నీ కూడా మనం మరింత ముందుకు తీసుకొని వెళ్ళి హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆర్టీసీ బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో లక్షల రూపాయలు విలువ చేసే మద్యం నేలపాలైన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి రేణిగుంట మార్గంలో ఆర్టీసీ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో గోడౌన్ నుండి లిక్కర్ బీర్ బాటిళ్లను షాపుకు తరలించే క్రమంలో వాహనం బోల్తా పడింది. అయితే అటుగా వెళుతున్న వాహనదారులు మద్యం సీసాలను తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని లిక్కర్ బాటిళ్లను తీసుకునేందుకు యత్నించారు. సుమారు 30 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం నేలపాలైందని, పగిలిన వాటిలో లిక్కర్ బీర్ బాటిళ్లు పగిలిపోయాయని ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు మీడియాకు తెలిపారు. అదే నా స్టాక్తో వస్తానన్న రేణుగుంట నుంచి బండి వస్తా అంటే బస్సు వచ్చి యూటర్న్ తిరుగుతున్నాను. సిగ్నల్ వేసిన చెయ్యి కూడా పెట్టినా ఉన్నా, వెనకాల మనిషి పెట్టినాడు, నేను పెట్టినాను. యూటర్న్ తిరుగుతూ ఉంటే బస్సు 60 వచ్చినాడు, 50-60 ఫీల్డ్లో వచ్చి కొట్టినాడు. నా బండి డివైడర్ని గుద్దుకుని తిరగబడుకోపోయింది. పెద్ద ఆయనకి వెనకాల పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకి తగిలినాయి బాగా, హాస్పిటల్కి వెళ్ళినారు.
డైలీ ప్రతిరోజు మారే ఈరోజు కూడా మేము స్టాక్ ఎత్తామండి. ఇంచుమించు 35 లక్షల రూపాయల సరుకులో ఇంచుమించు 7 నుంచి 10 లక్షల పైన డ్యామేజ్ అయినట్టుంది. సరుకు 10 లక్షలు తక్కువ లేకుండా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడున్న రేట్లు మీకు తెలియదు ఏం కాదు. ప్రతి ఒక్క రేటు తక్కువ అంటే కూడా 25,000 పెడితే కానీ బాక్స్ వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటిప్పుడు మనం ఏం చేసేదేం లేదు. చాలా వరకు మీరే చూసారు, బాక్స్ ఉన్నాయి, డ్యామేజ్ అయిపోయింది. గణేష్ నిమజ్జనం మహోత్సవం సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ అన్నప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి సరోజినీదేవి రోడ్లోని సీతాలక్ష్మణ సమేత హనుమ రామాలయం వద్ద రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కేఎల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున అన్నదానం చేయడం జరుగుతుందని, హిందువుల ముఖ్య పండుగల్లో సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు, దాతలు మరియు మిత్రుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని సేవా సదన్లో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్లు అత్యవసర సమయంలో భక్తులకు సిపిఆర్ ఎలా అందించాలో విజిలెన్స్, పోలీస్, ఇతర సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విజిలెన్స్, పోలీస్ ఉన్నతాధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. తిరుమల నగరంలో లక్షలాది మంది జనం రోజు వచ్చిపోతుంటారు కాబట్టి ఒక్కోసారి అనారోగ్యం వలన ఎవరైనా స్పృహ తప్పి కానీ లేదా హార్ట్ అటాక్ కానీ పడిపోయినప్పుడు సిపిఆర్ విధానం ద్వారా కొంతమంది రక్షించవచ్చు. కాబట్టి డాక్టర్ల సమక్షంలో పోలీస్ మరియు విజిలెన్స్ విభాగానికి ఒక ప్రత్యేక శిక్షణ, సిపిఆర్ ఎలా చేయాలి, ఎవరైతే హృదయానికి పడిపోయినాడో అతన్ని, హార్ట్ అటాక్తో పడిపోయిన వ్యక్తిని ఏ విధానంలో రక్షించాలి, ఇమ్మీడియట్గా ప్రథమ చికిత్స అందించిన తర్వాత డాక్టర్ దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇదంతా కూడా ఒక ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. తద్వారా తిరుమలలో జరుగుతున్న అనేక మంది ఈ వ్యక్తులు వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మా వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తిరుమలలోని పలు ప్రాంతాలను, క్యూలైన్లను తిరుపతి ఎస్పీ పరిశీలించి రానున్న భక్తుల భద్రతా దృష్ట్యా క్యూలైన్లను, బారికేడ్లను టీటీడీ విజిలెన్స్, టీటీడీ ఇంజనీరింగ్ విభాగాలతో పరిశీలించి ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తి శ్రద్ధలతో మండపాలలో పూజలు అందుకున్న గణనాథునికి ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి వినాయక సాగర్లో వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాలను నిమజ్జనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటనారాయణ సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టామని, ముఖ్యంగా చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ వంటివి జరగకుండా స్పెషల్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు నిమజ్జనానికి విచ్చేసే విగ్రహాలను మండప నిర్వాహకులు మత్తు పదార్థాలు, మద్యం సేవించి వినాయక సాగర్కు వచ్చేటటువంటి వారిపై ఆంక్షలు విధించడం జరిగిందని తెలిపారు. తిరుపతి నగరంలో ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గతంలో హైదరాబాద్ మహానగరంలో పనిచేసిన అనుభవంతో నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రోడ్డు మీద కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లము ఏమీ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైతే బొమ్మలు నిమజ్జనం చేస్తారో ఆ ప్లేస్లో కట్టుదిద్ది బందోబస్తు చేయడం జరిగింది. ఎవరైనా వచ్చిన నిర్వాహకులంతా అక్కడ బొమ్మలు దించడం తెలిసిన తర్వాత మున్సిపల్ సిబ్బంది, గజ ఈతగాళ్ళు వాళ్ళ ద్వారా ఈ బొమ్మలు లోపలికి ముంచడం జరుగుతుంది. ఇవన్నీ తగు జాగ్రత్తలు తీసుకొని తర్వాత ఎక్కడా ప్రజలు తప్పిపోకుండా చిన్నపిల్లలు ఇట్లా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ తర్వాత ఈ కొంతమంది పిట్ పాకెటర్స్ ఇట్లా వచ్చి ఉంటారు, దొంగలు ఎక్కువ క్రౌడ్ ఉన్న చోట జనరల్గా నేరాలు చేయడం, దాని మీద కానీ ప్రత్యేక దృష్టి పెట్టి కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ పార్టీలు ఇక్కడ కానీ క్రైమ్ పార్టీలు డిప్లాయ్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళు కానీ నేరాలు జరగకుండా చూసుకుంటాం. తర్వాత మేము భక్తులకు విన్నవించేది ఏంటంటే ఈ చిన్నపిల్లలను వదిలేసి అటు ఇటు తిరగకుండా, మిస్ అయ్యి మళ్ళీ కంగారు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ముసలి వాళ్ళు కానీ జాగ్రత్తగా, ముసలి కానీ ఎక్కడంటే అక్కడ వదలకుండా చూసుకోవాలి. తర్వాత ఏ చిన్న విషయం ఉన్నా పోలీసు నోటీస్కి ఇస్తే అది ఏ ప్రాబ్లం అయినా వెంటనే అటెండ్ కావడానికి ప్రత్యేక సిబ్బంది ఉండడం జరిగింది. స్పెషల్ పార్టీస్ పెట్టినాం. టీటీడీలో అనాలోచిత నిర్ణయాలకు భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శ్రీవారి పవిత్రమైన లడ్డూను ఆధార్ కార్డు అనుసంధానంతో పంపిణీ చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు లక్షలాదిగా తిరుమల క్షేత్రానికి తరలి వస్తూ ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామివారిగా భక్తులు భావిస్తారు. స్వామివారి క్షణకాల దర్శనమైనా దొరుకుతుందా అని ఎంతో ఆశగా ఎదురుచూసి తిరుమలకు వస్తారు. దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణంలో లడ్డూ ప్రసాదాలను తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇటీవల కాలంలో టీటీడీ ఆధార్ ఉంటేనే లడ్డూలు ఇవ్వగలం అనే కొత్త నిబంధనను తీసుకురావడంతో భక్తులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. లడ్డూ నాణ్యత ప్రమాణాలను మరింత రుచికరంగా రూపొందించేందుకు ఇటీవల నందిని నెయ్యి ద్వారా లడ్డూలను తయారు చేస్తోంది టీటీడీ. లడ్డూ ఉత్పత్తి తగ్గడమా లేక ఇతర కారణాలో తెలియదు గాని ప్రస్తుతానికి ఒక భక్తునికి 2 లడ్డూలు మాత్రమే ఇవ్వడంతో భక్తులు మండిపడుతున్నారు. భక్తుల నుండి వస్తున్న నిరసనలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. అక్కడ లడ్డూలు తీసుకున్న చోట ఆధార్ కార్డులు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 2 కౌంటర్లు ఉన్నాయి మేము పోయినప్పుడు. ఇప్పుడు కూడా 2 ఉన్నాయో 3 ఉన్నాయో తెలియదు. అవి కౌంటర్లు అనేది పెంచాలి, ఒక 4 దాకా చేయాలి సార్. లేదంటే చాలా కష్టంగా ఉంది పోయేదానికి. 2 తీసుకున్నాను సార్ నేను. 2 ఇస్తారు అంటే మినిమం ఒక 4 ఇస్తే ఆధార్ కార్డు పైన మంచిది అనిపిస్తుంది. కొంతమంది చాలా దాకా తీసుకుంటారు కదా, దానికి ఒకరే వస్తారు పాపం. వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వాలన్నా కూడా పక్క ఇంటి వాళ్ళు అడుగుతారు కదా, దానికి కూడా ఇబ్బంది అవుతుంది సార్. దానికి 2 లడ్డూలు ఇవ్వడం అనేది కొంచెము శోచనీయమైనటువంటిది అది కాదు. కొంచెం ఒక 2-3 ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతో లాంగ్లోకి వెళ్ళి ఇక్కడికి వస్తుంటాం మనం. ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీస్కైనా ఎవరికైనా పంచడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఒక 3-4 నాకు కొంచెం బాగుంటుండే అనిపిస్తుండే. దర్శనం టికెట్ మీద ఒకటి నాది 300 రూపాయల దర్శనం అండి. దాని మీద ఒకటి ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు మీద 2, ఒక ఆధార్ కార్డు మీద 2 లడ్డూలు ఇస్తారు. భక్తులకు మాత్రం 2 లడ్డూలు ఇస్తున్నారు. ఆ లడ్డూలు మాత్రం కొంచెం 4 ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే దూరం నుండి వచ్చిన వారికి ఫ్రీ దర్శనం మీద 4 లడ్డూలు ఇస్తే బాగుంటుందని మా కోరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.